మాకు సరైన గౌరవం ఇవ్వలేదని కేడర్. వాళ్ళందరూ అసంతృప్తే ఇక్కడ దెబ్బ ఓటమిలో. ఎందుకంటే కార్యకర్త 20 మంది ఓటర్లను తెస్తాడు, అతనే నెగ్లిజెంట్గా కూర్చుంటే 20 ఓట్లు పోయినట్టేగా, తనే ఓటే. ప్లస్ నాయకుడు ఇట్లాంటి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోకుండా తను కూడా అలిగి పక్కకి పోయి కూర్చుంటే ఇంకేముంటది. చివరికి కొన్ని చోట్ల నాయకులు ఫిక్స్ చేసినటువంటి ఏజెంట్ల కంటే డబ్బులు ఇచ్చారట, 500, 1000. అంటే అది మామూలుగా ఇస్తారు తినటానికని ఖర్చులకని, అట్లా కాకుండా డబ్బులు ఇచ్చి ప్రైవేట్ వాళ్ళని పెట్టారట ఎమ్మెల్యే క్యాండిడేట్. ఏది ఏజెంట్లుగా, కౌంటింగ్ ఏజెంట్లు కానీ పోలింగ్ ఏజెంట్లు కానీ. అలాంటి వాళ్ళు అందరూ ఈడిచ్చి 500, 1000 రూపాయలు అని చెప్పి అవతల వాళ్ళు వాళ్ళకి 5000, 10,000 ఇచ్చారట. ఇస్తే ఆ టైంలో కళ్ళు ముసుగు కూర్చున్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారట. దానివల్ల కూడా రిజల్ట్లో ఇంత దారుణమైన, అంటే 20,000, 30,000 ఎందుకు వచ్చినాయి అంటే ఆ చివరిలో అవతలకి వెళ్ళిపోవడం వల్ల జరిగినాయి అట. అలాంటి సిచ్యుయేషన్స్ చేసిన వాళ్ళు అందరూ వాళ్ళు ఏమనుకున్నారు, అంటే తమని నెగ్లిజెంట్ చేసినటువంటి జగన్కి బుద్ధి రావాలనుకున్నారు. కానీ వీళ్ళందరికీ ఇప్పుడు బుద్ధి అయిపోయింది, జగన్ని వదిలి మనం తప్పు చేసామనేది. అందుకని ఇప్పుడు వాళ్ళందరూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కుతున్నట్టు కనబడుతుంది. అదే ఎన్నికలకు ముందు దూరమైన వాళ్ళు చాలా త్వరగా మళ్ళీ దగ్గర అయిపోతుంది.